ఓం నమ శివాయ. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు వీడియోలో కేదారేశ్వర స్వామి దేవాలయం విశేషాలు చూద్దామండి. ఈ టెంపుల్ ఎక్కడుంది అనుకుంటున్నారా? నర్సరావుపేటలోనే వల్లప్ప చెరువుకి దగ్గరలోనే ఉంది ఈ టెంపుల్. కొత్తగా 1-2 ఇయర్స్ బ్యాక్ కట్టించారటండి. చాలా బాగుంది. మేము శివరాత్రికి 2 డేస్ ముందు వెళ్ళామన్నమాట. అంటే 24న. అక్కడంతా కూడా క్యూ లైన్స్, లైటింగ్ అంతా ఏర్పాట్లు అంతా చేస్తున్నారనమాట శివరాత్రికి. టెంపుల్ అయితే సూపర్గా ఉందండి. గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రీ మనకి రాగానే గణపతి స్వామి, తర్వాత నాగేంద్ర స్వామి ఉన్నారనమాట. గణపతి చూడలేదా? రేపేమో లక్ష్మీ గణపతి, ఇటేమో రాజ గణపతి, ఏదో ఇద్దరు గణపతుల విగ్రహాలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం చేస్తారు కదా, ఆ కళ్యాణానికి అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదిగోండి లైటింగ్ అంతా వేశారు. అదిగోండి అదంతా కూడా శివపార్వతుల కళ్యాణానికి ఏర్పాట్లు అన్నమాట. టెంట్లు కడుతున్నారు అక్కడంతా. శివరాత్రి అంటేనే చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఇది ఇక్కడ ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభానికి ముందు త్రిశూలం అయితే చాలా బాగుంది అక్కడి నుంచి మనకి అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే మనమే వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట. ఎవరైనా సరే చక్కగా అందరూ కూడా స్వామివారికి అభిషేకాలు చేసేయచ్చు. మేమైతే ఈవినింగ్ 7 ఆ టైంకి వెళ్ళామండి. వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం. చక్కగా అభిషేకం కూడా చేయించుకున్నాం అనమాట. పూజ చేయించుకొని అభిషేకం చేయించుకున్నాము. అదిగోండి మనకు కనిపిస్తుంది కదా గర్భగుడి, అక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయండి. అది గుడి అనమాట. అది శివలింగం కనిపిస్తుంది కదా, అక్కడ అభిషేకాలు చేస్తారు. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. మేము కూడా చేసాము. చూసారండి మాతో పాటు మీరు కూడా. చక్కగా స్వామివారికి అభిషేకము, హారతి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అనమాట గుడి వెనక వైపు అక్కడ కృష్ణయ్య విగ్రహం పెద్దదండి. అక్కడ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు. దాని బ్యాక్ సైడ్ మనకి గోశాల కూడా ఉందన్నమాట. అదిగోండి దోమతరలు అన్నీ కట్టి పక్కబందీగా ఉంచారు. అలా అదంతా కూడా గోశాల. ముందు కృష్ణయ్య, అక్కడ మనకి ఎవరికన్నా విరాళాలు ఇవ్వాలనుకున్నా అక్కడ ఇవ్వచ్చు అనమాట. గోశాల. ఈ టెంపుల్కి ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి. చాలా బాగుంది టెంపుల్. థ్యాంక్ యూ.